నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీనిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ని కట్ చేసుకునేటప్పుడు చిన్న పురుగులు ఉంటాయండి, చూసుకొని కట్ చేసుకోవాలి. వీటిని కొద్దిసేపు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. అలాగని మెత్తగా ఉడికించకూడదు. ఈ విధంగా ఉడికిన క్యాలీఫ్లవర్ ముక్కల్లోని వాటర్ అన్ని వంపేసి పక్కకు పెట్టుకోవాలి. కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఒక 5 నుంచి 6 టమాటాలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం తీసుకున్న క్యాలీఫ్లవర్ని పెట్టి టమాటాలు వేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తాన్ని కలిసేటట్లుగా ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని టమాటా ముక్కలు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కర్రీని కుక్ చేసుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో ఈ విధంగా కర్రీని కలుపుకుంటూ ఉండాలి. కర్రీ కొద్దిగా దగ్గర పడ్డాక ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే వాటర్ని స్కిప్ చేసేయచ్చు. వాటర్ని వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ని వేసుకున్నాక కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడ్డాక ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్